లవ్ జిహాద్ ఏంటి? లవ్ జిహాద్ అనేది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, మొన్న కూకట్పల్లిలో ఏదో ఇవాళ కూడా ఒకటి incident. కేసు నడుతుంది. ఏంది లవ్ జిహాద్ మీనింగ్ ఏంది అసలు మీ 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 మాటల్లో? ఒక్కటి ఆ నినాదం ఇచ్చినోడు ఎదవ, ఉమ్. వాడు ఆ స్వార్థపరుడు. వర్డే లేదా? ఆ పదమే స్వార్థపరుడు ఆడు. ఆ నినాదం ఇచ్చినోడు దుర్మార్గం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధము అని అర్థం. లవ్ జిహాద్ అంటే అర్థం ఏమన్నట్టు? ఆ బిత్తులోనికి తలకాయ ఉన్నదా ఆ వాక్యం పుట్టించినోనికి? అంటే ఆ పదాల అర్థాన్ని కూడా తెలియకుండా జిహాద్ అనేది ఒక నెగిటివ్ సెన్స్ అంటే తప్పు. జిహాద్ అంటే నెగిటివ్ పదం కాదు, అంటే కొంతమంది అనుకునే పవిత్ర యుద్ధము అని అర్థం. ఇది తెలియదు మనలకు. అయితే ఇక్కడ పవిత్ర యుద్ధం ఎవడు చేస్తాను అనే దాన్ని బట్టి ఉంటుంది. కత్తి ఎవరి చేతులు ఉన్నది అనేది. ఇప్పుడు ఉగ్రవాదులు జిహాద్ వాడతారు కదా, మరి వాడు చేసేది పవిత్ర యుద్ధం కాదు కదా. ఎవరు ఉగ్రవాదులు? ఉగ్రవాదులు అంటారు కదా, మనకి వినబడుతుంటది కదా జిహాద్ అనే పదం. మరి చూసినావా అంటే అన్న పవిత్ర యుద్ధం అని అర్థం అన్న. ఇక నువ్వేమనుకుంటే నాకేంది, నువ్వు చెప్పు. ఇక లవ్ జిహాద్ ప్రేమ, పవిత్రమైన ప్రేమ కోసం పవిత్రంగా యుద్ధం చేయడం అనే పదాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? మళ్ళీ నెగిటివ్ అవుతుంది. చూసినావా అంటే నువ్వు లవ్ జిహాద్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటాడు. ఎడుకోపోతుంది. పోతుందంటే ప్రజలకు మీ ఛానల్ ఎందుకు గడివీకున్నదా? చర్చించడానికి కదా, వివరించి అర్థం చేయించడానికే ఉన్నది కదా ఛానల్. అంతే కదా. తప్పును దాచిపెట్టడానిక, నిజాన్ని ధైర్యంగా చెప్పలేనప్పుడు ఛానల్ ఎందుకు మనకు? జిహాద్ అంటే పవిత్ర యుద్ధము. ఆ పదం మంచిగున్నది కానీ ఆ పేరుతో అల్లా రాజ్యమే పవిత్రమైనది, అల్లా రాజ్యం కోసం నేను ప్రాణం ఇస్తా, ప్రాణం తీస్తా అని పక్క మతాల మీద, పక్క దేశాల మీద దాడి చేయడం తప్పు. జిహాద్ అని చట్టం చేతిలో, పోలీసుల చేతిలో ఆయుధం ఉంటుంది లేదా? సరే, ఒక మంచిని వాడు మంచిగా వాడుకుంటాడు, మంచిగా వాడతాడు, చెడుగా వాడేటాడు చెడుగా వాడతాడు. అంటే వాడు చేసేది ఇదే పవిత్రం అని వాడి నేనేమంటున్నా బ్రదర్, ఆ పదం వివరించిన, చర్చ జరగాలి కాబట్టి వివరించిన. మా అల్లా రాజ్యమే కావాలి అని జిహాద్ అనడం తప్పు అని వాడి మెదడులో మదాన్ని ఎక్కించింది కాబట్టి, వాడికి ఆలోచించే శక్తి లేదు కాబట్టి ఎదుటోని చంపుతున్నా తప్పే అంటున్నా నేను. గోద్రాలో చంపిన దాన్ని కూడా తప్పే అంటాను నేను. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీద్ అల్లర్లను కూడా నేను తప్పే అంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అంతే కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం దాంతోనే కదా స్టార్ట్ అయింది. అదే నేను ఏమంటానంటే, సుప్రీంకోర్టు ఇద్దరు మేజర్ అయిన కలిసి బతకచ్చు అని చట్టం చెప్పేసి, పెళ్లి కాదు మీరు కలిసి జీవించవచ్చు, లివింగ్ టుగెదర్ ఉండాలంట, ఉండొచ్చు అంటుంది. ఇద్దరు పెళ్ళైన వ్యక్తులు, వేరు వ్యక్తులతో పెళ్ళైన వాళ్ళు కూడా ఒక్కొక్కడ ఉన్నా తప్పలేదు అన్నది కదా. ఇప్పుడు మనం ప్రశ్న సులభం చేసుకుందాం. మీరు పెద్దగా అడిగితే అటే పెద్దగా పోతా. ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అనే అబ్బాయి కుట్రపూరితంగా ప్రేమించి మోసం చేయడం తప్ప అని అడుగు, తప్పు అంట. ఏమన్నా దీనికి లవ్ జిహాద్ అన్న? చెప్పండి మళ్ళీ. హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి కుట్రపూరితంగా ప్రేమలో పడేసి ప్రేమించి ఆమెను మోసం చేయడం తప్పే కదా. దానికి వీళ్ళు పెట్టిన పేరు లవ్ జిహాద్ అని పేరు. దీనికి ఈ రాద్ధాంతం అంతా. నేనేమంటా, ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని, ముస్లిం ఆడపిల్లలు, నేను చోటి అనే అమ్మాయికి సతీష్ అనే వ్యక్తి, బడి అనే అమ్మాయిని సతీష్ అనే ముజరాజ్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన. మహమ్మద్ చోటి అనే ముస్లిం అమ్మాయికి పల్లెటూరు ప్రసాద్ అని సిద్దిపేట ఎస్సీ మాల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన. సానియా అనే అమ్మాయిని నరేందర్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన. సంజీవ్ అనే అబ్బాయికి రజియా బి అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసిన. నేను నా చేతుల మీదుగా చేసిన 250 పెళ్లిళ్ళలో ఒక 30 పెళ్లిళ్ళు ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు చెప్పు, మరి ఇది లవ్ జిహాద్, హిందూ లవ్ జిహాదా? ముస్లిం పేరే చెప్తున్నా కదా. అదే ముస్లిం అబ్బాయి, సారీ ముస్లిం అమ్మాయి, సారీ ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి. నేనే చేసిన 30 మంది లిస్ట్ నీకు ఇస్తా ఇప్పుడే. నోటితో చెప్పినా కదా లైవ్లోనే. అలాగే రఫీ అనే ముస్లిం అబ్బాయికి దయామణి వడ్డర్ అమ్మాయిని విజయవాడలో చేసిన 100వ పెళ్ళి అది. అలాగే వరంగల్లో ఇమ్రాన్ అని మా జిల్లా ప్రెసిడెంట్ అనూషాని చాకల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన. ఇద్దరు తల్లిదండ్రులు 500 మంది 500 మంది కూర్చుని వాళ్ళ ముందు దండల పెళ్లి చేసిన. దానికి ముందు కూడా లవ్ జిహాద్ అని కరపత్రాలు వేసి బైర్ నరేష్ ఈ హిందూ అమ్మాయిని ముస్లిం అనే ఇమ్రాన్ ఖాన్కి ఇచ్చిండు, ఇక వాడిని చంపేస్తాడని చెప్పేసి పేద స్టేట్మెంట్ ఇస్తే కమిషనర్ దాకా నా దగ్గరకు వచ్చి ఆ పెళ్లి చేయకన్నారు. నేను ఈ బుక్ ప్రకారం పెళ్లి చేస్తున్నా, ఖురాన్ ప్రకారం చేయట్లేదు, లేదా భగవద్గీత ప్రకారంగా చేయట్లేదు. ఇద్దరు బంధువులు 500 మంది వస్తారు, నువ్వు రా అని చెప్పిన. ఇది గొడవల కోణంలో దీన్ని చూడొద్దు. నిజంగానే ఆ అమ్మాయిని అతను చీటింగ్ చేస్తే
జైలు పాలు చేయాలి, అది మోసం, నేరం, తప్పు. అమ్మాయిలకు మనం అమ్మాయిలు ఎందుకు ఎడ్యుకేట్ చేస్తలేం మరి? అమ్మాయిలు ఎందుకు ముందు జాగ్రత్తగా పరచట్లేదు? అవును. నీ గుడి ఏం చేస్తుంది? గడి వీకుతుందా? నీ చర్చ ఏం చేస్తుంది? నీ మసీద్ ఏం చేస్తుంది? నీ బిడ్డలని బాగు చేసుకోవడం కోసం కదా, నీ ధర్మం, నీ మతం, నీ ప్రజల కోసమే ఉంది కదా గుడి, చర్చి, మసీదు. దానికోసం ఒక వ్యవస్థ ఉంది కదా, అందరి పైసలు ఆడికేస్తానే కదా, ఆడొక స్థలం ఉంది కదా, ఒక నివాసం ఉంది కదా, షెల్టర్ ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది కదా, మైకులు ఉన్నాయి కదా, సౌండ్ సిస్టాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఛానల్ కూడా ఉన్నాయి కదా నీ మతానికి. చెప్పాలి హిందూ మహిళలారా, ఇదిగో మీరు చదవండి, మన రకరకాల వేల సంవత్సరాలుగా మీకు చదువు దూరం పెట్టాము, అది తప్పు మనం చెప్పాడు కదా. చాగంటి గారు ఇంకెవరో గరికపాటి గారు చెప్పారు, అమ్మా ఆడవాళ్ళకి దండం, మమ్మల్ని క్షమించండి అమ్మా, మిమ్మల్ని దూరం పెట్టి మోసం చేసినామని ఒప్పుకున్నాడు ఆయన. చెప్పిండు, మీకు దృష్టికి వచ్చింది కదా. ఇప్పుడు అన్ని కులాలు చెప్పండి, ఆడవాళ్ళకి మేము మోసం చేసినాం, అన్యాయం చేసినాం, చదివిపియలేదు. మిమ్మల్ని ఎవరైనా ముస్లిం ప్రేమిస్తే వాడు కుట్రతో ప్రేమిస్తున్నాడా, నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడా పరిశీలించండి అంటే అయిపోతుంది కదా. వాళ్ళు సాగు అయిపోయాక దాన్ని రాజకీయం చేసి ఆ మతానికి వ్యతిరేకంగా లేదా ఈ మతం వాళ్ళని కుప్ప చేయడం కోసం దాన్ని వాడక దొబ్బుడు కాకపోతే ఏమంటారు దీన్ని?